ఫ్రెండ్స్ హలో, నేను పనసకాయ వీడియో ఆల్రెడీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను. పార్ట్ 2 ఇది. ఫస్ట్ మనకి పనసకాయ కోసే ముందు ఒక కత్తి తీసుకోవాలి. కత్తికి బాగా ఇలా కొబ్బరి నూనె పూసుకోవాలి. ఎందుకంటే లేదంటే ఆ జిడ్డు అనేది కొబ్బరి నూనె పూసుకోకపోతే బాగోదు. చాలామంది వంట నూనె పూస్తారు, కానీ మనం తినే కాయ కాబట్టి కోకోనటే మంచిదండి పామాయిల్ కంటే. సో ఇప్పుడు చూడండి కట్ చేస్తున్నాను. ఏ విధంగా కట్ చేస్తున్నా ఒకసారి చూడండి. ఇదైతే పండిపోయింది అనుకుంటున్నాను, పండిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. సో ముందుగానే నేనైతే ఇంత పెద్ద బౌల్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే దీని నిండా పనసకాయ గింజలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎన్ని వస్తాయో చూద్దాం ఫ్రెండ్స్, వెయిట్ చేయండి మీరు కూడా నాతో పాటు. ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను పనసకాయ కోసం. ఈ 2 మంత్ మనకి పనసకాయల సీజన్ కాబట్టి ఫుల్గా తినేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు చాలా ఇష్టం. మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కావాలని చెప్పేసి మీ అందరి కోసం నేను పెట్టాను. వావ్ ఫ్రెండ్స్ చూడండి, సూపర్గా ఉంది, చాలా బాగా పండినాయి. సో మనకి కలర్ కూడా చూడండి ఎల్లో షేడ్లో వచ్చినాయి, అంటే బాగా పండిపోయిందని అర్థం. సో మీరు కూడా ఇలా ఎవరైనా కాయ తెచ్చుకుంటారు, కాయ తెచ్చుకుంటే చాలా బెటర్ అండి. ఎందుకంటే మనకి బయట 100కి వాళ్ళు ఎన్ని ఇస్తారు, 10 లేదా 11 ఇలా ఇస్తారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఏ విధంగా ఉన్నాయో ఇవి. తిందాం, చూద్దాం ఎలా ఉన్నాయో. చాలా స్వీట్గా ఉంది ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. సో నేను ఇవన్నీ తీసాక ఎన్ని వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇటు కూడా వద్దాం ఉండు, ఇక్కడ పోయేది. ఈడొకడు నేను కట్ చేస్తుంటే ఆగు ఆగు అనుకుంటా, ఇటు అటు అనుకుంటా కట్ చేస్తున్నాడు. ఎందుకంటే సగం పట్టకపోవచ్చని ఈడ ఆశ. ఎప్పుడెప్పుడు కోసిద్దా, ఎప్పుడెప్పుడు బొచ్చని ఇంటిద్దా, తీసుకెళ్దామా అని చెప్పి ఈడొకడు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఫ్రెండ్స్, ప్రతి దాంట్లో నాకు షేరింగ్ కావాలనుకుంటాడు. బిజినెస్లోనే షేరింగ్ అనుకున్నాను, తినే తిండిలో ప్రతి దాంట్లో షేరింగే ఫ్రెండ్స్. వీడు మీకు ఇలాంటి ఫ్రెండ్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మంచోడే, కాకపోతే తినే దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీడితో, ఎందుకంటే మాకు మిగిలవు ఫ్రెండ్స్, తిండి పోతు ఫ్రెండ్ అది. చూడండి ఎలా హడావుడిగా కట్ చేస్తున్నాడు. తీద్దామని ఆశ కాదు, తొందరగా కట్ చేసి తినేద్దాం ఒక బొచ్చడికాయలు అని చెప్పేసి వీడు ఆశ, అంతే. నేను మాత్రం జస్ట్ వీడియో మాత్రం తీస్తాను ఫ్రెండ్స్. నేను తినను, నాకు అసలు ఎలా ఉంటాయో టేస్ట్ కూడా తెలియదు ఫ్రెండ్స్. ఇప్పుడే తిందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. పనసకాయలతో కలిగే ఉపయోగాలు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పనసకాయ గింజలతో చాలామంది తిని ఇలా పడేస్తారు, కానీ పనసకాయ గింజలతో కూడా కర్రీ చేస్తారు ఫ్రెండ్స్, చాలా బాగుంటుందంట. కానీ నేను చేయలేదు, నేను యూట్యూబ్లో చూశాను ఫ్రెండ్. మీరు ఎవరైనా చేస్తుంటే కామెంట్ చేయండి. అలాగే పనసకాయ బిర్యానీ కూడా చేస్తారంట ఫ్రెండ్స్. చూడండి మా బొచ్చ నిండిపోతుంది ఫ్రెండ్స్. బొచ్చ నిండిద్ది అనుకుంటున్నారా, నిండదు అనుకుంటున్నారా తెలిస్తే ఎవరైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొత్తానికైతే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు పెద్ద గిన్నెకైతే వచ్చాయి ఫ్రెండ్స్. చెప్పాను ఇందాక బొచ్చ అని, పెద్ద బొచ్చకైతే వచ్చాయి కాయలు. సో ఇక్కడ చూడండి ఎలా కెలికి పెట్టాము కోయటానికి. మొత్తం ఎలా పడితే అలా కట్ చేసి, ఎలా పడితే అలా చేసేసాం ఫ్రెండ్స్. అనుకున్నట్టు మొత్తానికి ఇన్ని కాయలు వచ్చేసో హ్యాపీ ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కాయ మీకు ఆర్డర్ చేస్తాను, మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే. నేను ఇందాక కట్ చేసేటప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు మా పార్ట్నర్ అని చెప్పేసి. చూడండి ముందుగానే ఎంత పెద్ద గిన్నె తెచ్చుకున్నాడు, బాక్సే. సో నేను ఇంట్లో నుంచి బాక్స్లో ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నాను. మా ఇంట్లో ఎవరు తినరు, నేను ఒక్కదాన్నే కాబట్టి. సో నేనైతే కొన్ని ఉంచుకొని మొత్తం తనకి వేస్తున్నాను. తను తిండిపోతున్నానుగా, సో అందుకోసం గిన్నె నిండా అయితే వేసాను ఫ్రెండ్. చాలే అంటున్నాడు.